నమస్తే అండి. ఏంటి 16 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయట్లేదు? ఇంతకుముందు అంతలా మాట్లాడేవారు. ఏమన్నా ఉందా ఇందులో ఇన్సైడ్? అంటే వైసీపీ ఏంటి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు 5 సంవత్సరాలు ఏదైతే వైసీపీ పరిపాలనలో వాళ్ళ మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని వారి కార్యకర్తలు గాని ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో, అది ఏ విధంగా వాళ్ళ అపజయానికి ఒక కారణమైందో, ఏ విధంగా బెడిసికొట్టిందో, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఎలా వచ్చిందన్నది అది ఎలక్షన్స్ ముందే కళ్ళు తెరుచుకున్నారు సార్. కొన్ని రోజుల ముందే, అంటే ఇంచుమించు ఒక సంవత్సరం 8 నెలల ముందే కళ్ళు తెరుచుకున్నారు. అప్పటి నుంచే విమర్శించడం మానేశారు. దాని తర్వాత ఇప్పుడు ఇంకా ఓటమి తర్వాత కనీసం ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఆపకపోతే ఇంకా పార్టీకి మనుగడ ఉండదు, ప్రజల్లో మరింత చిత్కారం ఎదుర్కొంటామని వారికి అర్థమైంది సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తిని పేర్ని నాని కానీ, జోగి రమేష్ కానీ, రోజా కానీ, ఇంకా గుడివాడ అమర్నాథ్ కానీ, ఒక బోరుగడ్డ అనిల్ కానీ, ఇంకా మన ఎవరైతే పోసాని కృష్ణమురళి కానీ ఏ విధంగా విమర్శించారో వాళ్ళు పత్రికా సమావేశాలు పెట్టి, మీడియా సమావేశాలు పెట్టి, వాళ్ళ శాఖలకు సంబంధించిన విషయాలు కూడా మాట్లాడకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఏ విధంగా వాళ్ళ సమయాన్ని వెచ్చించారన్నది రాష్ట్ర ప్రజలందరూ చూశారు 5 ఏళ్లు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక వ్యక్తిని ఒక రూపాయి అన్యాయం చేసాడనో, ఒక రూపాయి తిన్నాడనో, ఒక అవినీతి పరుడనో విమర్శించలేదు సార్ 5 ఏళ్లు. గమనించాలి మనం. కేవలం వ్యక్తిగత విమర్శలు, ఆయన పెళ్లిళ్ళ మీద, పర్సనల్ విషయాల మీద వ్యక్తిగత విమర్శలు 5 ఏళ్లు చేసుకొచ్చారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఆయన పర్సనల్ విషయాలు మీకు ఎందుకయ్యా, రాష్ట్రాన్ని బాగు చేయమని 151 సీట్లు ఇచ్చి మీకు అధికారంలో కూర్చోబెడితే ఆయన వ్యక్తిగత విషయాలు మాట్లాడతారని విని 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 ప్రజలకు చిరాకు వచ్చి వాళ్ళని తిరస్కరించారు సార్. ఎందుకంటే అక్కడక్కడ కాస్తో కూస్తో ఒక తాటి మీద లేని పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గాన్ని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తాటి మీదకు తెచ్చారని చెప్పవచ్చు. ఈ విధమైన దారుణమైన విమర్శలు చేసి కేవలం పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గమే కాదండి, అన్ని వర్గాల ప్రజలు కూడా చీకొట్టారు. ఇది తప్పు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, ఆయన ఎమ్మెల్యేలు కానీ ఈ మాట తీరు తప్పు. ఆయన ఏమన్నా మీరు ఏదైనా ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడండి, అంతేకాని పర్సనల్ విషయాలు మాట్లాడతారు ఏంటని ఒక చిన్న పిల్లోడి దగ్గర నుంచి తాత అవ్వల వరకు కూడా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది సార్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సలహాదారులని 11 మందిని సలహాదారులను పెట్టుకున్నారో ఆయన ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం మానేసి పాపం ఆయన ఉన్న రాజకీయ భవిష్యత్తును కూడా నాశనం చేసే సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు నమ్ముకుని ఆయన ఈ విధంగా ఏ సామాజిక వర్గం నేతని ఆ సామాజిక వర్గం వ్యక్తులతో తిట్టించడం, ఇదే స్ట్రాటజీలో మనం ఇంతకు ముందు చూడలేదు. ఇంతకు ముందు ఎన్నో రాజకీయ పార్టీలు మారాయి, అధికారంలో మారేది, కానీ ప్రభుత్వం మీద ఏదో ఇప్పుడు ప్రభుత్వం మీద అభివృద్ధి జరుగుతుంటే మీకు ఏమన్నా వాటిలో లోటుపాట్లు కనిపిస్తే మాట్లాడండి, అది ప్రజలందరూ హర్షిస్తారు దాన్ని. అరే మేము ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా కనీసం ప్రతిపక్ష పాత్ర తీసుకోవడానికి ఏంటి వీళ్ళకి బాధ అని ఈ రోజు కూడా అసెంబ్లీకి రావట్లేదని ప్రజల్లో ఒక తీవ్ర వ్యతిరేకత ఉంది. దాన్ని కూడా వీళ్ళు ఇప్పుడప్పుడే మేల్కొన్నట్లేదు సార్. ఖచ్చితంగా ప్రజలు ఏమంటారు, మీరు పరిపాలనలో లోపాలు ఉంటే చెప్పండి, మీకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ అనేది అధికారంలో ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లే కదా మీకు కావాలి. మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మీరు బాధ్యతగా మాట్లాడండి. బాధ్యతగా మాట్లాడితే ప్రజలు వింటారు, అర్థం చేసుకుంటారు, హర్షిస్తారు. మీరు అలాంటి మానేసి మీరు పర్సనల్ గా వ్యక్తిగతంగా విమర్శలు ఏ రోజైతే చేయడం మొదలు పెట్టారో ఆ రోజే వైసీపీకి డ్యామేజ్ అవడం ప్రారంభించింది. ఇప్పుడు మేబీ కళ్ళు తెరుచుకుని వాళ్ళకి నిజంగా రియలైజ్ అయ్యి ఉంటారు సార్. అది నిజంగా అభినందించాల్సిన విషయం. ఆ పార్టీకి కూడా మంచిది అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ప్రజలు దగ్గర నుంచి చీత్కారం ఎలా ఉంటుందో